నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో చాలామందికి 10 మందిలో 2 to 5 మెంబర్స్ కాస్మెటిక్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటున్నాం. జనరల్గా బాగా హెయిర్ థిన్ అయిపోతుంది డాక్టర్ గారు, తలలో బాల్డ్నెస్ కనపడుతూ ఉంది అండ్ బట్టతల వస్తుందేమో అనే భయంగా ఉంటుందని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళలో కూడా కామన్గా చూస్తూ ఉన్నాము. అండ్ కొంతమందిలో అలోపేసియా ఏరియేటా అంటారు, తలలో అక్కడక్కడ ప్యాచెస్ లాగా హెయిర్ ఫాల్ని కామన్గా చూస్తుంటున్నాము. ఈ హెయిర్ ఫాల్ని ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3 టైప్స్తో బాధపడే వాళ్ళు చాలా కామన్గా చూస్తుంటాము. జనరలైజ్డ్ హెయిర్ లాస్, కామన్గా తలలో ఓవరాల్గా తల మొత్తం భాగంలో అక్కడక్కడ హెయిర్ ఫాలికల్స్ తగ్గిపోయి హెయిర్ ఓవర్గా థిన్ అయిపోతూ ఉంటుంది. అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, మగవాళ్ళ బట్టతల మాదిరిగా కొంతమందికి ముందు భాగంలో అండ్ కొంతమందికి హెయిర్ లైన్ వెనక్కిపోవడం కానివ్వండి, మాడు పైన కొంతమందికి బట్టతల కనపడడం కానివ్వండి, అండ్ తల వెనుక భాగంలో జుట్టు బాగానే ఉంటుంది అండ్ తలలో బాల్డ్నెస్గా చూస్తూ ఉంటాము. అండ్ థర్డ్ టైప్ అలోపేసియా ఏరియేటా అంటారు, ప్యాచీ హెయిర్ లాస్. ఈ మూడింటికి సఫర్ అయ్యే వాళ్ళలో ఫస్ట్ 2 టైప్స్ జనరలైజ్డ్ హెయిర్ లాస్, అలోపేసియా ఏరియేటాని కంప్లీట్గా రివర్సబుల్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఈజ్ ఓన్లీ కంట్రోలబుల్. మనం ఒక స్టేజ్ వరకు మాత్రమే తగ్గించగలుగుతాము, బట్టతలని పోస్ట్పోన్ చేయగలము, కానీ కంప్లీట్గా రివర్స్ చేయలేము. అండ్ కంప్లీట్గా బట్టతలలో హెయిర్ మనం పుట్టించడం ఎలాంటి నార్మల్ మెడికేషన్ వల్ల పాసిబిలిటీ లేదు. దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే కానివ్వండి అండ్ అది కనపడకుండా హెయిర్ వీవింగ్ కానివ్వండి, ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల సాధ్యమవుతుంది. కానీ జనరల్గా ఈ బట్టతలకి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ కంట్రోల్ చేసేయచ్చు, అది పోస్ట్పోన్ చేయొచ్చు. ప్రాపర్ మెడికేషన్ అండ్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్ చేంజెస్ వల్ల కాస్త కంట్రోల్ చేయొచ్చు. జనరల్గా హెయిర్ ఫాల్ని మనం తీసుకున్నట్టయితే హెయిర్ యొక్క అనటమీ, హెయిర్ ఎలా పెరుగుతుంది, ఎన్ని ఏళ్ళు పెరుగుతుంది, ఎన్ని ఏళ్ళు రెస్టింగ్గా ఉంటుంది, ఎన్ని హెయిర్ డైలీ ఫాల్ అవుతాయి, అలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని ఏ విధంగా అరికట్టుకోవచ్చో కాస్త అవగాహన కలిగినట్టుగా ఉంటుంది. జనరల్గా హెయిర్ గ్రోత్ స్టేజ్ అనజన్ ఫేజ్ అంటారు. 2 years నుంచి 6 years వరకు హెయిర్ మ్యాట్రిక్స్ డివైడ్ అవుతూ హెయిర్ పెరుగుతూ ఉంటుంది. హెయిర్ స్ట్రాండ్స్, హెయిర్ ఫాలికల్స్ పెరుగుతూ పొడుగు పెరిగినట్టుగా పెరుగుతూ ఉంటుంది. అండ్ 2 years నుంచి 6 years వరకు హెయిర్ గ్రోత్ అనేది ఈ స్టేజ్లో ఉంటుంది. అండ్ రెస్టింగ్ స్టేజ్, జనరల్గా ఈ స్టేజ్లో హెయిర్ మ్యాట్రిక్స్ డివిజన్ ఆగిపోతుంది. ఇది 2 to 3 weeks వరకు ఉంటుంది. అండ్ చాలామందికి ఈ రిగ్రెషన్ స్టేజ్ దీన్ని అంటారు. తర్వాత రెస్టింగ్ స్టేజ్లో 3 months హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది, ఫాలింగ్ అని కామన్గా చూస్తుంటాం. హెయిర్లో ఉండే ఓవరాల్ హెయిర్లో 85% ఆఫ్ హెయిర్ విల్ బీ ఇన్ ఏ గ్రోయింగ్ స్టేజ్. ఇలా ఉంటే ఇది కామన్గా గ్రోయింగ్ స్టేజ్లో 85% హెయిర్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి అండ్ మిగతా 15% రిగ్రెషన్ స్టేజ్లో అండ్ రెస్టింగ్ స్టేజ్లో ఉంటాయి. కాబట్టి ఫాలో అవుతూ ఉన్నా కూడా మనకి తెలియదు, హెయిర్ గ్రోత్ అనేది బట్టతల వచ్చినట్టుగా, హెయిర్లో ప్యాచెస్ వచ్చినట్టుగా, హెయిర్ తిన్నట్టుగా మనకు కనపడదు. 85% ఆఫ్ ద హెయిర్ విల్ బీ ఇన్ ఏ గ్రోయింగ్ స్టేజ్ ఇన్ ఏ నార్మల్ పర్సన్. ఎప్పుడైతే ఈ 85% గ్రోయింగ్ స్టేజ్లో నుంచి పర్సంటేజ్ తగ్గిపోయి 85% కాస్త తగ్గిపోయి 50%, 40% పడిపోవడము అండ్ రిగ్రెషన్ అండ్ రెస్టింగ్ స్టేజ్ హెయిర్లు ఎక్కువగా అయినప్పుడు మనం బాల్డ్నెస్ కానివ్వండి, అలోపేసియా ఏరియేటాను కానీ చూస్తూ ఉంటాం. సో దీనికి కామన్ రీజన్స్ మనం తీసుకున్నట్టయితే ఎనీ క్రానిక్ ఇల్నెస్, చాలా ఫ్రీక్వెంట్గా జబ్బుతో బాధపడే వాళ్ళు, ఫ్రీక్వెంట్ టైఫాయిడ్ రావడం కానివ్వండి, ఫ్రీక్వెంట్గా మలేరియాతో సఫర్ అయ్యే వాళ్ళే కానివ్వండి, ఫ్రీక్వెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అండ్ సిక్ అవుతూ ఉండడం వల్ల, అలాంటి వాళ్ళలో బాడీలో ఉండే ప్రోటీన్స్ తగ్గడం వల్లనే కానివ్వండి, న్యూట్రియంట్స్ తగ్గడం వల్లనే కానివ్వండి, హెయిర్ మ్యాట్రిక్స్ డివిజన్కి తోడ్పడే న్యూట్రియంట్స్ తగ్గడం వల్ల గ్రోయింగ్ స్టేజ్లో ఉండే హెయిర్ తగ్గిపోయి వాళ్ళలో ఫాలింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, వాళ్ళలో హెయిర్ ఫాల్ కామన్గా చూస్తూ ఉంటాం. జనరల్గా ఎవ్రీ హెల్తీ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు 70 నుంచి 100 హెయిర్ స్ట్రాండ్స్ ఫాల్ అవ్వడం అనేది కామన్. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ దట్, అప్పుడు వాళ్ళలో మనం బాల్డ్నెస్ చూస్తూ ఉంటాం. సో ఎనీ క్రానిక్ ఇల్నెస్తో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, జనరలైజ్డ్ హెల్త్ డిసీజెస్
క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతో సఫర్ అయ్యే వాళ్ళలో హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అండ్ B12 డెఫిషియన్సీ విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ డివిజన్ ఆఫ్ ద సెల్స్, అలాంటి వాళ్ళల్లో హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ ఎక్సెసివ్ మెడికేషన్, కొంతమంది వేరే ఇతర కారణాల వల్ల స్టెరాయిడ్స్ వాడడమే కానివ్వండి, యాంటీబయాటిక్స్ వాడడమే కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్లే కానివ్వండి, వీటి వల్ల కొన్ని బయలాజికల్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడం వల్ల హెయిర్ మ్యాట్రిక్స్ డివిజన్ డిస్టర్బ్ అవడం వల్ల హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. సో హెయిర్ ఫాల్ని అరికట్టాలంటే మనం ప్రాపర్గా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం. ప్రోటీన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ కంట్రోలింగ్ హెయిర్ ఫాల్. కాబట్టి ప్రోటీన్స్ అధికంగా ఉండే లైక్ ఎనిమల్ ఆర్ వెజిటబుల్ ప్రోటీన్స్, మీట్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, పాల పదార్థాలు కానివ్వండి, అండ్ సోయాబీన్స్ అండ్ పప్పు ధాన్యాలు కానివ్వండి, ఇలాంటివి తీసుకోవడం వల్ల హెయిర్ని మనం ప్రోటీన్స్ని అందించిన వాళ్ళం అవుతాము. అండ్ సెకండ్ థింగ్ లైక్ ఐరన్ డెఫిషియన్సీలో హెయిర్ ఫాల్ కామన్గా చూస్తుంటాం కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ మీట్ ప్రొడక్ట్స్, తర్వాత ఈ నువ్వులు, బెల్లం ఇట్లాంటివి తీసుకోవడం వల్ల, ఐరన్ రిచ్గా ఉండే రాగులు తీసుకోవడం వల్ల, ఐరన్ సఫిషియెంట్గా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియని ప్రాబ్లం లైక్ వాటర్ డిహైడ్రేట్ అవడం వల్ల, వాటర్ ప్లేస్ ఏ మేజర్ రోల్ టు హ్యావ్ ఏ హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ టు ద హెయిర్ ఫాలికల్స్ అండ్ హెయిర్ గ్రోత్ కొరకు యూజ్ అయ్యేటట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులైన పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వారి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వారి యొక్క వృత్తులను బట్టి 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి ఒక్కరు తాగుతూ ఉండాలి. వాటర్ని బాగా తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉంటుంది, స్కాల్ప్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండడము, అండ్ డైలీ సన్ ఎక్స్పోజ్ అవ్వడము, ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ని 100% తగ్గించుకోవచ్చు. అండ్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లాంటిది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో వచ్చినా కూడా వాటిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్సెసివ్ మెడికేషన్స్ తగ్గించుకోవడము, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్కి రూట్ కాజ్ కనుక్కొని దాన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే హెయిర్ ఫాల్కి చాలా అద్భుతంగా బాగా పనిచేసే ఔషధాలు ఉన్నాయి. ఫర్ హోమియోపతి దే హ్యావ్ ఏ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఫర్ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అండ్ అలోపేషియా ఏరియేటా, యాసిడ్ ఫ్లోరికమ్ అని, యాసిడ్ ఫాస్ఫారికమ్ అని, నట్రమూర్ అని, క్యాలిసల్ఫ్ అని, ఇలాంటి లైక్ సిఫిలినమ్ అని వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి, అతని యొక్క రెస్పాన్స్ని బట్టి, అతని యొక్క నేచర్ని బట్టి ఇవ్వడం వల్ల ఈ హెయిర్ ఫాల్ని కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది.